ఒక చాయ్ పైసలన్నా మీరు ఒక పూట చాయ్ తాగుతారు చూసినారా అన్న ఆ చాయ్కి పెట్టే 10 రూపాయలు నాకు దానం చేయండి అన్న మీకు ఎంత వీలైతే అంత ఎక్కడ దానం చేయాలంటే నేను కింద ఫోన్ నెంబర్ పెడతా ఉన్నా ఆ ఫోన్ నెంబర్ కి వాట్సాప్ అది ఫోన్ పే గానీ గూగుల్ పే గానీ అకౌంట్ నెంబర్ కూడా వేస్తా ఉన్నా కాలం సమాధానం చెప్తారు కొన్నిటికి వచ్చిన గొల్లిగా ఇన్ని రోజులు ఎక్కడవరా హైడ్రా వచ్చి ఇల్లు కొడుతుంటే జనాలు రోడ్ల మీద పడుతుంటే అప్పుడు అడగనికి నోరు రాలే ప్రశ్నించి గొంతున్నా కదా నీ గొంతులన్నా ముడ్డ ఎడుకుందిరా నీ గొంతు హైడ్రా ఇల్లు కొడుతుంటే అందరు రోడ్ల మీద పడుతుంటే ఉరి పెట్టుకొని చచ్చిపోతుంటే అప్పుడు ఎవరు అడగలేడు ఇప్పుడు వచ్చి ఒక సెలబ్రిటీ ఒక మంచి సినిమా తీసిండు మంచి హిట్ అయింది అని చెప్పేసి కండలు అందరూ ముడ్డలో పెట్టుకుంటున్నారు ఇదా మీ బతుకుల ముడ్డ అరే అన్న అన్న ఏందన్నా గింతగనము నోటీస్లాగా వెళ్ళిపోయినావు అందరికి వాడు ఏందన్నా వాడు అట్లా తిడతాడు నిన్ను గొంతులా మొడ్డ అంటాడు నీ బతుకులా మొడ్డ ఏందన్నా మళ్ళన్న అన్న నువ్వు ఒకప్పుడు జనాలకి అన్యాయం జరిగితే పోలీసుల్ని ఫోన్లా కడిగేసినావు అన్నా నువ్వు నేను అది చూసి నిన్ను చూసి చాలా మోటివేట్ అయ్యేటోని అరే ఇట్లా కదా ఉండాలి పర్సన్ అనేటోడు అని ఒక్కొక్క స్థాయిలో పెట్టుకున్నా అన్న నిన్ను. కానీ ఇవాళ మొన్న నేను 3 రోజుల కింద వీడియో పెట్టినా అన్న అంటే నేను సినిమా మనిషిని సినిమా పిచ్చోడిని కాబట్టి మీరు మాట్లాడిన మాటలు అనేది మంచిగా అనిపించక అంటే ఎవరో అక్కడ కూడా మీకు ఎవరో రిటైర్ పోలీస్ ఆఫీసర్ మాట్లాడిన మాటలు వినే మీరు మాట్లాడారు సినిమా అయితే చూడలే ఇక పోనీ అన్న ఇక మళ్ళా నువ్వు ఇట్లా ఇజ్జత్ తీసుకున్నాడు ఇప్పుడు శాంపుల్ అన్న వీళ్ళందరూ మాట్లాడిన మాటలన్నీ నాకు నీ వరకు మరి వచ్చినా రావో నాకు తెలియదు ఇప్పుడు ఈ వీడియోలో పెడితే నీకు తెలుస్తుంది ఇట్లా జరుగుతుంది బయట నీ మీద పరిస్థితి ఇట్లుందా అనేది నీకు తెలుస్తుందనే నేను పెట్టినా అన్న. సో తెలుసుకో అన్న ఇంకా బయట బొచ్చడి వీడియోలు ఉన్నాయి అన్న ఇప్పుడు అవన్నీ నేను కట్ చేసి నీకు ముక్కల కింద వేసి పలానా వాళ్ళు ఇట్లా అన్నారు అని చెప్పి నేను నీకు ఇన్ఫర్మేషన్ ప్రతిసారి ఇట్లా పూటకి ఇవ్వాలన్నా కూడా కష్టమైపోతుంది అన్న. ఒకటే విషయం అన్న ఇప్పుడు మనం దేని గురించి అయితే మీరు మొన్న దేని గురించి అయితే కేసు అది ఇది అని చెప్పి పోలీస్ స్టేషన్ దాకా పోయి కేసులు ఇచ్చిర్రు అన్న ఇవన్నీ సినిమాని సినిమాలాగా చూడండి అనే తాత్పర్యమే ఉందన్న. అంటే ఆ అర్థమే ఉంది. దాన్ని మినహాయించి మీరు ఏది చేస్తున్నా కూడా ఎవడో వట్టకాయ్ అని అంటున్నాడన్న అది మరి అదే ఇప్పుడు అదే వీడియో ప్లే చేసి చూపిస్తున్నారు మీకు ఫస్ట్ స్టార్టింగ్లో చూపించాను కదా విలువ పోతుందన్న. అవునా నిజమా నీకు ఇప్పుడే వచ్చింది బాధ విల్లులు కూడా బాధ ఇప్పుడు ఎందుకు వచ్చింది మా బనియన్ చూసుకుని కాదుతుంది గురుకుల పిల్లలు పోయినప్పుడు లేని బాధ ఇప్పుడు ఎందుకు వస్తుంది బనియానం చూడగానే 6 గంటలు ఏడుకువే ఎమ్మెల్సీ జాబ్ తీసుకుని వాడికి మళ్ళీ ఈ జనం అంతా ఓట్లేసారు తీర్మార్ మళ్ళీ వాడు ఆదురు వానికి ఏం తెలియదు వాడికి మళ్ళీ ఈ జనం అంతా ఓట్లేసారు నీకు దమ్ముంటే నా పేరు చెప్పురా చూద్దాం. మళ్ళన్న అన్న నిజంగా చెప్తున్నా చాలా బాధేస్తుంది అన్న. మీరు ఇట్లా విలువ పోగొట్టుకోవడం కూడా నాకు మంచిగా అనిపించలేదన్న. మీరు చెప్పారు కదన్న వీడియోలో ఆల్రెడీ ఏమని చెప్పినారంటే మీరు తిట్టిరు కదన్న మనం ఆల్రెడీ మీరు ఫస్ట్ ఏదైతే మొన్న లుచ్చా లఫంగ్ ఏడంటావురా నువ్వు అని చెప్పి అన్నారు కదన్న సుకుమార్ సార్ గారిని. సో ఏంటంటే ఇప్పుడు ఆ వీడియోలనే మీరు క్లియర్గా మీరు క్షమాపణ చెప్పాలి. ఆ సినిమాలో ఏదైతే ఆ బిట్ ఉన్నదో కించపరుస్తున్నట్టు బిట్ ఏదైతే ఉన్నదో ఆ బిట్ డిలీట్ చేసేయాలి పోలీసు వాళ్ళని కించపరుస్తున్నట్టుంది అని చెప్పి అంటారు కదన్న. అయితే అన్న ఇప్పుడు ఏం లేదన్న సింపుల్ ఏముంది ఇప్పుడు అది కరెక్ట్ కాదు కాబట్టి ఒకవేళ కరెక్ట్ అయితే మళ్ళన్న కరెక్ట్ మాట్లాడండి అని చెప్పి మీ మీద వీడియోలో వర్షం కురుస్తుండే ఇంత నిజాయితీగా మాట్లాడుతాను మళ్ళన్న. ఇది మనం మిస్టేక్ కమిట్ చేయాలి కదన్నా. ఇక మన మీద మనం చేసిన తప్పని చెప్పి ప్రతి ఒక్కరు మన మీద పెద్ద ఫాలోవర్స్ ఉన్న వాళ్ళందరూ మన మీద ఎలిగేషన్ పెట్టి వీడియోలు పెడుతున్నప్పుడు తప్పు చేసిన తప్పు అన్నప్పుడు అంతమంది తప్పు అన్నప్పుడు మరి తప్పనే మనం ఒప్పుకోవాలి కదన్నా. నీతి నిజాయితీ మానవ అభిమానం ఏమైనా ఉంటే మనం ఒప్పుకోవాలి కదన్నా. మరి నీ అభిమానిగా నేను ఒక ముక్క చెప్దాం అనుకుంటున్నా. ఏంటిదంటే ఇక మీరు అట్లా అన్నారు కదన్నా ఇక మనకు ఎందుకు వచ్చిన పెంట వీటితో ఆపేస్తారు కదా మనం ఫేడ్గా మంచిగా వైట్ పేపర్ లాగా ఉండొచ్చు అన్న. సో ఏం లేదన్నా ఈ మన సుకుమార్ గారికే క్షమించండి నేను ఇట్లా సినిమాలా చూడకుండా నేను తప్పుడు మాటలు మాట్లాడినా క్షమించండి అని చెప్పి మీరు ఏదైతే సుకుమార్ గారిని తిట్టుకుంటే వీడియో చేసారో ఆ వీడియో డిలీట్ చేయరా. నా కథం సింపుల్ మొత్తం అసలు ప్రాబ్లమే సార్ట్ అవుట్ అయిపోద్ది. ఇక మీ మీద ఎవరు వీడియోలు చేయరు సరే ఓకే మళ్ళీ తెలియక ఎవరో రిటైరు
పోలీస్ ఆఫీసర్ చెప్పిన మాటలని ఏదో ఆవేశంలో అనేసిండు కానీ బట్ నిజానికైతే మన నిజం తెలుసుకున్న తర్వాత ఆయన అర్థం చేసుకొని అన్నది తప్పులే అని చెప్పి మళ్ళీ సారీ చెప్పి వీడియో డిలీట్ చేసిందన్న అభిమానం ఉంటుందన్న జనాల్లోకి. అన్న మల్లన్న గారు మీరు ఇంత గౌరవంగా హుందా ఉండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అన్న. ఒక్క చిన్న డౌట్ ఉందన్న లాస్ట్లో, అంటే మీరు నార్మల్గా తెలంగాణ గవర్నమెంట్ ఉన్నప్పుడు జనాలకు అన్యాయం జరిగితే పోలీసు వాళ్ళని ఫోన్ చేసి ఈ ఉతుకుడు ఉతికేటోళ్ళు. అంటే నా డౌట్ ఏంటంటే అన్న, ఇప్పుడు తెలంగాణ గవర్నమెంట్ పోలీసు వాళ్ళని కొన్ని విషయాల్లో ప్రెజర్ చేసేది, దానివల్ల పోలీసు వాళ్ళు ఇలా చేస్తున్నారని మీరు కూడా చాలాసార్లు చెప్పున్నారు. అయితే ఇప్పుడు నేనేమంటున్నా అంటే పోలీసు వాళ్ళు గట్లనే ఉన్నారు కదన్నా, బేసిక్గా గవర్నమెంట్ చేంజ్ అయింది కానీ ప్రెషర్ మాత్రం చేంజ్ కాలేదు కదన్నా. మీకు పాయింట్ అర్థమవుతుంది అనుకుంటాను నాకు తెలిసి. ఎందుకంటే రీసెంట్గా ఇప్పుడు అల్లు అర్జున్ సార్కి సంబంధించిన దాంట్లో కూడా పెద్ద పోలీస్ ఆఫీసర్ ఆయన ఇట్లా మీడియా అమ్ముడు పోయిందని చెప్పి మాట్లాడి తర్వాత క్షమాపణలు చెప్పి మాకున్న ప్రెషర్ల వల్ల మేము ఇలా చేస్తాం అని అన్నారు. అంటే అన్న పోలీసు వాళ్ళు ఏ స్టేషన్లో ఉన్నారో వాళ్ళే కంటిన్యూ చేస్తారు అన్న ఉద్యోగాలు. గవర్నమెంట్ మారింది, ప్రెషర్ కూడా గవర్నమెంట్కి తగ్గట్టు మారింది కానీ పోలీసు వాళ్ళు అయితే మారలేదు కదన్న. మరి సడన్గా మీరు ఈ పోలీస్ ఆఫీసర్లను అప్పుడు తిట్టి ఇప్పుడు అంతా మంచిగా ఉందని చెప్పి మీరే పోయి కేసులు పెడతా అంటే ఎంత విచిత్రంగా ఉంటుందన్న. మనకొద్దన్న మల్లన్న అన్న, గీసొంటి మనకొద్దు. మనం వైట్ పేపర్ లాగా మంచిగా ఉందో, ఏదైతే ఇజ్జత్ ఉందో ఆ ఇజ్జత్ని కాపాడుకునే పనిలోనే మనం ఉందాం కానీ ఇజ్జత్ తీసుకునే వ్యవహారాలు మనం చేయకూడదు. జనాల్లో ఈ క్యారెక్టర్ ఇలాగే ఉంటాడరా అనేది తెలిస్తే చాలా చాలా చిల్లరగా చాలా చండాలంగా ఉంటుందన్న. అండ్ అదే అన్న, ఏదో ఇంటర్వ్యూ మీరు ఏదో ఇచ్చినట్టున్నారు talking with me about this scene. Okay. So I did not see so much movies in my life. Recently, 10 or 11 movies I watched right now until now. మీరు పెద్ద ఎడ్యుకేటెడ్ అనుకున్నా అన్న, మీకు బ్రహ్మాండంగా ఇంగ్లీష్ ఫ్లూయెన్సీ కేటీఆర్ గారిని మించి మాట్లాడతారేమో అన్న ఉద్దేశంలో ఉన్నా. కానీ ఇప్పుడు ఎట్లయిపోయిందంటే అన్న, ఈయనకి ఎమ్మెల్సీ ఎలాగొచ్చింది, ఏం చదువుకుండు, అసలు చదువుకున్నాడా లేదా, ఇదేం దరిద్రం మనకు పట్టింది అంటే అంటున్నారన్న, బయట అట్లా అంటున్నారు. ఎందుకన్నా, ఎందుకు వచ్చింది తలనొప్పి అన్న, మొత్తం సెట్ చేసేసేయండి మీరు. మళ్ళీ మీరు బ్యాక్ టు దట్ హానెస్టీ అండ్ ఆ నిజాయితీ పరమైన ఇదికి మీరు వస్తారని నేను 100% నమ్ముతున్నా. చిన్నదే అన్న, జస్ట్ ఇట్లా నేను ఇదేదో అయిపోయింది సుకుమార్ గారికి సారీ అండి, నేను సినిమాలో చూడలేకపోయినా ఏమో అనుకోకండి అని చెప్పేసి మీరు ఏదైతే బూతులు తిట్టారో ఆ వీడియో డిలీట్ చేయండి, అయిపోద్ది. మీరు సుకుమార్ గారిని అడిగారు సారీ చెప్పి బిట్ కట్ చేయమని, అదేదో మీరు చేయండి. మీరు చేశారనుకోండి మొత్తం సెట్ అయిపోద్ది. అసలు ఎవరికి ఎలాంటి ఇబ్బంది ఉండదు, మీ మీద మళ్ళీ రెస్పెక్ట్ అనేది గెయిన్ అవుతుంది. ఇలాంటి రీల్స్ వట్టకాయ అనడం, ఆడైతే మరి మీకు ఫస్ట్ రీల్ చూపించలే, ఆడైతే ఇక గొంతుల మాట మీరు మీ చెవులతో నిన్నరు. మనకి ఎందుకండి ఇలాంటివి, మరీ అంత దూషించుకుంటామా చండాలంగా. పాపాలు తగిలిపోతాయండి మనకు పాపాలు తగిలిపోయి మన లైఫ్లో ఏది సరిగ్గా ఉండదు, పెద్ద 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 బాధలు మిగిలిపోతాయి హార్ట్లో. మనం ఇలాంటి ప్రవర్తన చేయకూడదు అనేది నా ఇన్నర్ ఉద్దేశం. ఎందుకంటే ఒక మూలకెళ్ళి మనం ఎన్ని తప్పులు చేసినా ఏం చేసినా దేవుడు చూస్తూ ఉంటాడు. తప్పని ఒప్పుకొని క్షమాపణ చెప్పేవాడికి చాలా పెద్ద గుణం ఉంటుందండి. ఇక మీరు ఏ తరహాకి చెందిన వాళ్ళు మరి ఏం చేస్తారనేది మీ ఉద్దేశం అండి, మీ హార్ట్కి తెలియాలి. మరి మిమ్మల్ని అభిమానించే ఒక వ్యక్తిగా మరి నేను చెప్పదలుచుకుంది నేను చెప్పిన, చాలా చాలా అందంగా చాలా నీట్గా చెప్పిన. ఇక మీరు దీన్ని ఏ లెవెల్కి తీసుకెళ్తారు మరి. ఇలానే ఇప్పుడు రేపు ఇవాళ 4-5 వీడియోలు వచ్చినాయండి. నేను అన్నీ మీకు చూపించాలంటే కష్టమైపోద్ది, అన్ని గానం ఉన్నాయి. సో రేపు పొద్దున ఇంకొక 10-15 వీడియోలు, 20 వీడియోలు, రీళ్ళ మీద రీళ్ళు ఇట్లా వచ్చినా కూడా విలువ పోద్దండి, నమ్మకం పోద్ది. జనాలు నమ్మకం పెట్టుకొని అంతమంది ఒక 2 మిలియన్ 20 లక్షలు, ఇంకో దానికి 1,00,000 చిల్లర, ఇంతమంది సబ్స్క్రైబర్ల నమ్మకాన్ని ముమ్ము చేసినట్టు అయిపోద్దండి. సినిమాలా చూడండి. ఎందుకంటే మీరు ఆ వేషాలు వేసుకొని ఒకప్పుడు మీరు ఈ తీన్మార్ మల్లన్న అనే పేరు ఆ వేషం మీదకి వెళ్ళే మీకు వచ్చింది. ఆ పాగా కట్టుకొని ముసలేషం వేసుకొని చేతిలో కర్ర పెట్టుకొని. సో కళ అది, ఆ కళని మనం ఎగతాళి చేసి మాట్లాడడం, బూతులు తిట్టడం అనేది నిజంగా కరెక్ట్ కాదు. అండ్ ఒక విషయం నేను నార్మల్గా వీడియో నేనే చేసుకుంటా, నేనే ఎడిటింగ్ చేసుకుంటా.
ఎట్ ద సేమ్ టైము నాది తమ్నెయిల్ ఉంది చూసిరా అన్న, ఆ తమ్నెయిల్ మీద నాకు తెలిసి మీరు ఏ తమ్నెయిల్ మీద కూడా అంత అందంగా కనిపించి ఉండరు. నా తమ్నెయిల్ ఒకసారి చూడండి, బ్రహ్మాండంగా చేశానన్న, అది అభిమానంతో చేశాను. నేను కూడా కళాకారునే, ఫోటో డిజైనింగ్ తమ్నెయిల్ డిజైనింగ్ అంటే డిజైనర్ కూడా ఈ 24 కళల్లో కళ ఉంటుందన్న. సో ఆ డిజైనర్ నేనే డిజైన్ చేసుకున్నా. సో అంత అందంగా కనపడుతున్నారు అన్న మీరు. సో నా అభిమానాన్ని మీరు కొంచెం దృష్టిలో పెట్టుకొని మీరు క్షమాపణ అని చెప్పేసి ఆ వీడియో డిలీట్ చేస్తే అంత సార్ట్అవుట్ అయిపోద్ది అన్న. పంచాయతీ ఎందుకు తెచ్చుకోవాలి మనం? అదన్న నా మనసులో ఉన్న ఉద్దేశం నేను చెప్పానన్న. ఇలాంటి వీడియోస్ అన్నీ వస్తున్నాయి, చూసుకోండి అన్న, అంత మంచిగా ఉండాలన్న.